డాక్టర్స్‌కి ఎందుకు ఎక్కువ సక్సెస్ రేట్ ఉంటుందో మీకు తెలుసా? ఎంబీబీఎస్ చదివిన స్టూడెంట్ అన్‌ఎంప్లాయిడ్‌గా ఉన్నానని చెప్పడం ఎక్కువగా ఎప్పుడైనా విన్నారా? ఎందుకు? ఎక్కడైనా మెడికల్ కాలేజెస్‌లో హాస్పిటల్ కూడా ఉంటుంది. హాస్పిటల్ అండ్ మెడికల్ కాలేజ్ చాలా వరకు రెప్యూటెడ్ ఏది తీసుకున్నా కూడా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ఉంటాయి. టీచ్ చేసేది ఎంబీబీఎస్ స్టూడెంట్స్‌కి డాక్టర్స్ ఉంటారు. క్వాలిఫైడ్ డాక్టర్స్. పొద్దున సర్జరీ చేసొచ్చి ఆఫ్టర్‌నూన్ స్టూడెంట్స్‌కి టీచ్ చేస్తారు. ఛాన్స్ దొరికినప్పుడల్లా పేషెంట్స్‌తో డైరెక్ట్‌గా ఇంటరాక్ట్ అవుతారు స్టూడెంట్స్. రీసెంట్‌గా టీమ్ లీస్ అనే ఒక సంస్థ ఒక రిపోర్ట్ అయితే రిలీజ్ చేసింది. ఈ అకాడమిక్ ఇయర్, హైరింగ్ ఇయర్ ఏదైతే ఉందో 90% ఆఫ్ ద గ్రాడ్యుయేట్స్ అన్‌ఎంప్లాయిడ్‌గా మిగలబోతున్నారు. మెయిన్‌గా ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్స్. అంటే ఓన్లీ 10% మాత్రమే ఉద్యోగాలు తెచ్చుకోగలుగుతారు. మనం 1980s ఆర్ 2000 వరకు మేబీ మీ పేరెంట్స్‌ని ఆర్ గ్రాండ్ పేరెంట్స్‌ని అడగండి. ఆ రోజుల్లో డిగ్రీ చేశారంటే చాలా గొప్పగా చూస్తారు. చాలా మంచి పొజిషన్‌లో ఉండేవాళ్ళు. ఎందుకు? 100లో ఇద్దరు, ముగ్గురు మాత్రమే డిగ్రీ వరకు చదవగలుగుతారు. 2000s దాటాక ఇంజినీరింగ్‌కి డిమాండ్ పెరిగింది. ఇంజినీరింగ్ ఏమి కొత్తది కాదండి. సివిల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్ ఇలాంటివన్నీ ఎప్పటినుంచో ఉంది. ఎలక్ట్రికల్ కానివ్వచ్చు అవన్నీ. బట్ ఐటీ ఏంటంటే ఒక గ్లోరీ అనేది తీసుకొచ్చింది. ప్రతి ఒక్కరు ఐటీ జాబ్స్. ఎవరైనా ఐటీ జాబ్స్‌లోకి వెళ్తే